హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రం తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. రీడింగ్లో బలవంతంగా ఫిట్ అవ్వడానికి ట్రై చేయకండి. అండ్ రీడింగ్ మీరు ఎవరికోసం అయితే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడండి. ఎనర్జీస్ ఈజీగా కనెక్ట్ అవుతాయి. సో మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ పైన అండ్ మీ పర్సన్ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్లో కొంచెం డిప్రెషన్ కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ దిస్ ఫుల్ మూన్. కొంచెం సాడ్నెస్ అండ్ తన లైఫ్ కోసం తను తలుచుకొని పదే పదే అవన్నీ ఆ మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకోవడం, తన పాస్ట్ ఏదైతే ఉందో అదంతా మర్చిపోవాల్సి వస్తుంది అని అనుకోవడం, అండ్ తన పాస్ట్ తనకి చాలా లెసన్స్ నేర్పించిందని ఇదంతా కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. అండ్ తను అసలు తెలిసి కూడా తన లైఫ్ని తనే స్పాయిల్ చేసుకున్నారు అని చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు. అంటే ఆ మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్స్ అంటే ఈ పర్సన్ లైఫ్లో తను చేసినవి అవి ఇక రెక్టిఫై చేసుకోలేరు. ఎందుకంటే టైం ఒకసారి ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తిరగదు. సో ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో అదే జరుగుతుంది. ఒక అన్నెసరీ రిలేషన్ ఆర్ అన్నెసరీ థింగ్ ఏదైతే ఉంటుందో అలాంటి వాటిపైన ఈ పర్సన్ చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేసేసారు. సో ఇప్పుడు అది మళ్ళీ వెనక్కి రాదు. సో ఇప్పుడు ఎంత బాధపడినా ఈ పర్సన్ మళ్ళీ దాన్ని అన్డూ చేయగలరా అంటే చేయలేరు. బట్ ఓన్లీ బాధపడి ఊరుకోవడం తప్ప ఇంకేం చేయలేరు. సో అలాంటి పరిస్థితిలో ఉన్నారు. సో అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే అసలు ఈ పర్సన్ అలాంటి స్టెప్ తీసుకోవడానికి ఎవరెవరైతే రెస్పాన్సిబుల్ తన లైఫ్లో వాళ్ళందరినీ కూడా దూరం పెట్టేస్తున్నారు ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే అవే మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే అవి తట్టుకోవడం కష్టం. అదంతా అర్థమవుతుంది ఈ పర్సన్కి ఇప్పుడు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే తన లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోవాలి విదిన్ ఫ్యూ మంత్స్ అని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ అది చేస్తారు కూడా ఈ పర్సన్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు అని రియలైజ్ అయ్యారు. ఈ పర్సన్ తీసుకున్న ఆ రాంగ్ స్టెప్ వల్ల ఈ పర్సన్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు, ఫైనాన్షియల్ అబండెన్స్ లేదు, ఎలా చూసినా ఈ పర్సన్కి సాటిస్ఫాక్షన్ అనేది లేదు తన లైఫ్లో. సో ఎటు చూసినా ఫెయిల్యూర్సే, ఏది ముట్టుకున్నా ఫెయిల్యూరే, అలా ఉంది ప్రజెంట్ ఈ పర్సన్ లైఫ్. సో ఇప్పుడు ఈ పర్సన్ ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటారు. ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్ అబండెన్స్ క్రియేట్ చేసుకోవాలి, అట్రాక్ట్ చేసుకోవాలి, అండ్ హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇదే టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పుడు ఈ పర్సన్. ఓకే, సో దీంట్లో సక్సెస్ అవుతారా అని అంటే, సక్సెస్ అవ్వాలి అని అంటే ఈ పర్సన్ సింగిల్గా ఫైట్ చేస్తే ఆ బ్యాటిల్ అనేది విన్ అవ్వరు. బట్ ఎప్పుడైతే మీరు సపోర్టింగ్గా ఉంటారో ఈ పర్సన్కి ఏవైతే ఆ డ్రీమ్స్, విషెస్ అవన్నీ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. సో ఈ పర్సన్ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నది అది. బట్ పాస్ట్లో మీతో ఎలా బిహేవ్ చేశారంటే తనకి కావాల్సింది ఏదో తనకి దొరకగానే మిమ్మల్ని వదిలేశారు, మిమ్మల్ని కంప్లీట్గా మర్చిపోయారు, మీ అవసరం లేదు ఇంకా అన్నట్టు మిమ్మల్ని ట్రీట్ చేశారు. అది చూసి మీరు వాక్అవే చేశారు మీ ఫ్రెండ్షిప్ నుండి. బట్ అది ఫ్రెండ్షిప్ కమ్ మోర్ దాన్ ఫ్రెండ్షిప్. బట్ ఈ పర్సన్ ఏంటంటే దాన్ని క్యాజువల్గా తీసుకున్నారు. తన లైఫ్లో ఏదైతే తను చూస్ చేసుకున్నారో ఆ రాంగ్ స్టెప్ అని తెలియక అదే ఒక మేజర్ మూవ్, తన లైఫ్లో ఒక మేజర్ షిఫ్ట్ అనేది రాబోతుంది అనుకుని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మిమ్మల్ని దూరం పెట్టారు. ఓకే, ఎనీవేస్ ఏం జరుగుతుందో చూద్దామని మీరు కూడా వదిలేశారు. మీరు చాలా సైలెంట్గా వెయిట్ చేశారు. బట్ అక్కడ ఏం జరిగింది అని అంటే అంత ఫెయిల్యూర్. నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. అంటే కాంటాక్ట్లో ఉండాలి కనీసం, బట్ ఈ పర్సన్ అది కూడా చేయట్లేదు. బట్ మీతో సరిగా సరిగానే మాట్లాడతారు, ఎఫెక్షన్ చూపిస్తారు. మీ ఇద్దరి మధ్య ఏదైతే స్పార్క్ ఉండేదో ఆ స్పార్క్ ఇంకా ఉంది.
దట్ ఈజ్ ఓకే. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. కాకపోతే ఈ పర్సన్ లైఫ్లో ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి మీ ఇద్దరిని కలవకుండా ఆపేస్తున్నాయి. సో ఆ బ్లాకేజెస్ అన్ని రిమూవ్ చేసుకోవాలి అని అంటే ఈ పర్సన్కి తెలుసు మీరు ఉండాలి ఈ పర్సన్ పక్కన అని. కానీ ఉండాలి అని అంటే మీతో కాంటాక్ట్లో ఉండాలి ఈ పర్సన్. బట్ ఇక్కడ అది జరగడానికి కూడా ఈ పర్సన్ చాలా టైం తీసుకుంటున్నారు. అంటే ఈ పర్సన్ ధైర్యంగా నెక్స్ట్ స్టెప్ వేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీకు ఇవన్నీ చెప్పి మీ హెల్ప్ అడిగితే మీరు చేస్తారా చేయరా? ఆర్ ఒకవేళ మీకు ఏదైనా ఇంకొక పెద్ద ఆఫర్ ఏదైనా ఇవ్వాలి అని అంటే అది మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదా మొత్తం రిలేషన్షిప్ ఎండ్ చేసి వెళ్ళిపోతారా? ఇదొక ఫియర్ ఉంటుంది ఈ పర్సన్కి ఎప్పుడు కూడా. మీతో ఒక రోజంతా మాట్లాడతారు. అంటే ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, ఆ రోజు ఇంకా బాగా మిస్ అయ్యారని అర్థం. సో ఆ రోజంతా మాట్లాడతారు. ఓకే, సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేస్తుంది ఈ పర్సన్కి. సో నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ అగైన్ చిన్న చిన్న మెసేజెస్ మాత్రమే వస్తూ ఉంటాయి ఈ పర్సన్ దగ్గర నుండి. బట్ ఇది వాంటెడ్లీ చేస్తున్నారని మీరు అనుకుంటారు, కానీ అక్కడ ఆ పర్సన్ చాలా బిజీ ఉంటారు. ఈ పర్సన్ వాంటెడ్లీ ఏది చేయరు. దే డూ లవ్ యూ. ఇది ఒక ట్రూ లవే, కానీ ఈ పర్సన్ లైఫ్ బాగాలేదు. సో ఈ ట్రూ లవ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే సిచ్యువేషన్స్ మీకు సపోర్ట్ చేయాలి మీ ఇద్దరికి. సో అయితే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే ఈ పర్సన్ ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ని ఫస్ట్ చేంజ్ చేస్తారు. అంటే మీకు టైం అలాట్ చేస్తారు, మీతో ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తారు, మీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఈ పర్సన్ మీతో ఫేస్ టు ఫేస్ మీటింగ్ అనేది ఉంటుంది. అంటే అది ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయితే మేబీ వీడియో కాలింగ్, ఫేస్ టైం అలాంటి చోట మీరు మాట్లాడుకోవచ్చు. లేదు అనుకుంటే సేమ్ సిటీలో కనుక ఉన్నట్టయితే మీరిద్దరూ ఎక్కడో మీట్ అవ్వడం, మాట్లాడుకోవడం అదంతా కూడా జరుగుతుంది. ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, అదైతే ఇక్కడ అర్థమవుతుంది. బట్ ఈ పర్సన్ లైఫ్ మళ్ళీ ఒక హ్యాపీ లైఫ్గా చేంజ్ అవ్వబోతుంది, అది మీ సపోర్ట్తో. ఓకే, సో ఓకే, మీ సపోర్ట్ ఇవ్వడానికి మీరు రెడీగానే ఉన్నారు, కానీ ఈ పర్సన్ మీ సపోర్ట్ అడగట్లేదు. తను అనుకుంటున్నారు మీరు సపోర్ట్ చేస్తే తను మళ్ళీ హ్యాపీగా ఉండగలరు అని, కానీ అది మీ దగ్గర అడుగుతున్నారా, మీకు చెప్తున్నారా అవన్నీ అంటే చెప్పట్లేదు. ఈ పర్సన్ కొన్ని విషయాలు చెప్తున్నారు, కొన్ని విషయాలు కంప్లీట్గా హైడ్ చేసేస్తున్నారు. ఇఫ్ సపోజ్ ఈ పర్సన్ రిలేషన్షిప్ కోసం మీరు అడిగారు అనుకోండి, పాస్ట్ రిలేషన్షిప్ కోసం, అది కూడా ఇండైరెక్ట్గా చెప్తారు. ఇఫ్ సపోజ్ ఈ పర్సన్ డివోర్స్లో కనుక ఉన్నట్టయితే ఆర్ సెపరేషన్లో ఉన్నట్టయితే మీకేం చెప్తారు? మీరు ఒకవేళ తన పాస్ట్ రిలేషన్ కోసం అడిగితే మీతో ఏం చెప్తారు? అది ఇండైరెక్ట్గా చెప్తారు. అంటే నేను డివోర్స్ తీసుకున్నానో లేదా సెపరేట్ అయిపోయానో చెప్పరు. నాకు ఈ మ్యారేజ్ మీద నమ్మకం లేదు, ఈ మ్యారేజ్ ఎప్పుడైతే జరిగిందో నా లైఫ్లో నాకు హ్యాపీనెస్ లేదు, ఇలా మాట్లాడతారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి దే ఆర్ ఆల్రెడీ సెపరేటెడ్ అని. బట్ ఎందుకు ఇండైరెక్ట్గా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ పర్సన్ సింగిల్గా ఉన్నట్టు కనుక మీకు తెలిస్తే మీరు ఈ పర్సన్ని కమిట్మెంట్ అడగవచ్చు. బట్ అగైన్ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ డివోర్స్ సిచ్యువేషన్ ఆర్ సెపరేషన్ విత్ దేర్ పాస్ట్ రిలేషన్. సో ఇప్పుడు అది ఇంకా సాల్వ్ అవ్వలేదు. సో అది ఇండైరెక్ట్గా చెప్పడానికి మీకు రీజన్ అది. కానీ దీన్ని కూడా మీరు ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారంటే ఈ పర్సన్ని అసలు ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా ఈ పర్సన్కి మీకు మధ్యన రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అని మీరు మళ్ళీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఒక 2-3 వీక్స్ ఈ పర్సన్తో మాట్లాడతారు. 2-3 వీక్స్ మాట్లాడేసరికి మీ లైఫ్లో ఒక న్యూ ఎనర్జీ ఎంటర్ అవుతుంది, ఒక న్యూ పర్సన్ మీకు పరిచయం అవ్వచ్చు. బట్ ఎప్పుడైతే ఆ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారో మీరు వాళ్ళతో కనెక్ట్ అవుతారు. ఎందుకు కనెక్ట్ అవుతారు అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, అలా నేను రిజెక్ట్ చేయట్లేదు, మీరేమో దాన్నే రిజెక్షన్గా తీసేసుకుంటున్నారు.
ఈ పర్సన్ మాట్లాడట్లేదు సరిగ్గా, ఏమీ చెప్పట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. సో అది మీకు రిజెక్షన్గా అర్థమవుతుంది అనమాట. మిమ్మల్ని ఆల్రెడీ రిజెక్ట్ చేశారన్నట్టు ఫీల్ అవుతారు మీరు. సో యూ విల్ రిజెక్ట్ దిస్ పర్సన్, యూ విల్ వాక్ అవే అగైన్. బట్ అగైన్ ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, మిమ్మల్ని చేజ్ చేస్తారు ఈ పర్సన్. ఓకే, మీరు అంత ఈజీగా ఈ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోవడం ఈ పర్సన్కి నచ్చదు. ఇప్పుడు ఆల్రెడీ నేను రీడింగ్ స్టార్టింగ్లో చెప్పాను, ఇదొక ట్రూ లవ్. ఈ రిలేషన్షిప్ ఈ పర్సన్ లైఫ్లో ఎప్పుడైతే వచ్చిందో ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ సడన్లీ కొన్ని రీజన్స్ వల్ల ఈ పర్సన్ మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది పాస్ట్లో కూడా. అప్పుడు కూడా మీరు ఇలానే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. దిస్ పర్సన్ ఈజ్ స్పైయింగ్ యూ అండ్ స్టాకింగ్ యూ. మీరేమనుకుంటున్నారంటే ఈ పర్సన్ అసలు మిమ్మల్ని పట్టించుకోవడమే లేదు, తన లైఫ్లో తను బిజీ ఉన్నారు ఇలా అనుకుంటున్నారు. కానీ కాదు, ఈ పర్సన్ ఫేక్ అకౌంట్స్ నుండి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా అడిగితే ఈ విషయం కూడా చెప్పొచ్చు మీకు. తను ఏదైనా స్టోరీస్ పెడితే మీరు చూస్తున్నారు, బట్ మీరేమనుకుంటున్నారంటే ఈ పర్సన్ మీరు పట్టించుకోరు మిమ్మల్ని అనుకుంటున్నారు. కానీ చూస్తున్నారు ఈ పర్సన్, దే ఆర్ వాచింగ్ యూ. ఓకే, సో నా ఈ పర్సన్ మీకు నచ్చే విధంగా బిహేవ్ చేయటం, ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా మీకు నచ్చే విధంగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేసుకుంటారు. కంప్లీట్గా మీకు ఎలా ఉంటే ఇష్టమో ఈ పర్సన్ అలా చేంజ్ అయిపోతారు. బట్ ఇట్ టేక్స్ టైం. ఈ పర్సన్ కొంచెం ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్తో ఉన్న పర్సన్, బట్ ఆల్రెడీ ఈ పర్సన్ మెచ్యూర్డ్ మైండ్ సెట్లోకి షిఫ్ట్ అయింది ఎనర్జీ. బట్ ఇంకా తనకి కొన్ని ఫియర్స్ అనేవి ఉన్నాయి, లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లైక్ క్రెడిట్ కార్డ్ బిల్స్, లోన్స్, ఇవన్నీ క్లియర్ చేయాల్సి ఉంది. సో ఆ ఫియర్ ఒకటి ఉంది. సో కంప్లీట్గా మీకు టైం స్పేర్ చేయలేకపోతున్నారు ఈ పర్సన్. బట్ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఈ రిలేషన్షిప్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది కూడా జరుగుతుంది ఇన్ ద కమింగ్ వీక్స్. ఫ్రమ్ ఈరోజు నుండి 10 వీక్స్ లోపు ఈ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. ఈ 10 వీక్స్లో చాలా జరిగిపోతాయి. మీరు వాకవే చేయడం, మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని కన్విన్స్ చేయడం, మళ్ళీ మీరు కాంప్రమైజ్ అవ్వడం, మళ్ళీ ఇద్దరు ఒకటవ్వడం, ఇదంతా జరుగుతుంది. అండ్ అగైన్ ఇన్ ద ఎండ్ అంటే బై ద ఎండ్ ఆఫ్ 9th వీక్ ఆర్ 10th వీక్ మీరిద్దరూ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండబోతున్నారు. ఈ పర్సన్ మైండ్లో మీరు తప్ప ఇంకెవరు లేరు. ఓకే, ఈ పర్సన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నది ఎవరికి అంటే మీకే. బట్ మీకు అలా అనిపించకపోవచ్చు, ఈ పర్సన్ మీకు చెప్పకపోవచ్చు. కానీ 5D అండ్ 3D, 5Dలో ఈ పర్సన్ లైఫ్లో ఓన్లీ మీరు ఒక్కరు మాత్రమే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ మీరే తన ఫ్యూచర్ స్పౌస్ అని అనుకుంటున్నారు. కానీ 3Dలో ఈ పర్సన్ ఏమంటున్నారంటే ఐఎమ్ వెరీ బిజీ, ప్లీజ్ అండర్స్టాండ్ మీ, ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్, నేనున్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ఈ పర్సన్. ఓకే, అండ్ కొంచెం స్పేస్ కావాలి ఈ పర్సన్కి ఇంకా. ఎందుకంటే మార్నింగ్ అంతా ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకోరు, నైట్ అయ్యేసరికి ఈ పర్సన్కి మీరు గుర్తొస్తారు. ఈ పర్సన్ లైఫ్లో మీరుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మేబీ మీరు ఫస్ట్ టైం కలిసింది ఏదో ఈవినింగ్ టైం ఆర్ నైట్ టైంలో అనుకుంటా, ఆ టైంలో ఈ పర్సన్కి మీరు గుర్తొస్తూ ఉంటారు. సో నైట్ టైం ఈ పర్సన్ మీ పిక్చర్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకున్నారు, ఆ పిక్చర్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారు, మీ చాట్ చదువుకుంటూ ఉంటారు. ఓకే, హ్యాపీగా పడుకుంటారు. ఈ పర్సన్ చేసేది అదే. అండ్ అనదర్ చేంజ్, ఒక మేజర్ చేంజ్ ఈ పర్సన్ లైఫ్లో ఏమొచ్చింది, మీరు మళ్ళీ రికన్సైల్ అయిన తర్వాత ఏమొచ్చింది చేంజ్ అంటే ఈ పర్సన్ ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తూనే ఉంటారు. అందరికీ నవ్వుతూనే కనిపిస్తుంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఈవెన్ దో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. బట్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు, ఇప్పుడు కూడా సాడ్నెస్లో ఉన్నారు. కానీ అది జస్ట్ 10%. బట్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయి ఉండొచ్చు. అంటే ఫస్ట్ టైం ఈ పర్సన్ లైఫ్లో తన పాస్ట్ రిలేషన్షిప్ 2 times బ్రేకప్ అయింది ఇక్కడ. సో
ఫస్ట్ టైం ఈ పర్సన్ కంప్లీట్ ఐసోలేట్ అయిపోయారు అండ్ హెల్త్ పాడై ఉండొచ్చు. సో చాలా జరిగాయి ఈ పర్సన్ లైఫ్లో. ఫస్ట్ టైం కూడా సేమ్ థింగ్ లైక్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఇది జరిగింది. అండ్ అగైన్ ద సేమ్ సైకిల్ రిపీట్ అయింది బికాజ్ ఆఫ్ దట్ పాస్ట్ రిలేషన్షిప్. మీ వల్ల కాదు, అది పాస్ట్ పర్సన్, పాస్ట్ కనెక్షన్ వల్ల. సో ఇన్నిసార్లు బ్రేకప్ అయిన తర్వాత ఈ పర్సన్ మళ్ళీ అదే రిలేషన్షిప్ కావాలనుకుంటారంటే నో, కావాలని అనుకోరు. ఈ పర్సన్ అనుకోవట్లేదు. ఆల్రెడీ దే మూవ్డ్ ఆన్. ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్, ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్. ఇలాంటి ఫీలింగ్స్ అయితే పంపిస్తున్నారు మీకు. ఇలాంటి మెసేజెస్, ఛానల్ మెసేజెస్ ఇవి వస్తున్నాయి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని బయటికి ఇన్వైట్ చేస్తారు, లంచ్ ఆర్ డిన్నర్ ఇన్వైట్ చేస్తారు. సో అలాంటి మీటింగ్స్, అవుటింగ్స్ చాలా ఉండబోతున్నాయి ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీక్స్. ఓకే, బట్ ఇక్కడ మీరే కొంచెం ఇంపల్సివ్గా డెసిషన్ తీసుకుంటారు. ఎందుకు డెసిషన్ తీసుకుంటారంటే ఈ పర్సన్ బిహేవియర్తో మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి మాట్లాడతారు, ఒకసారి సైలెంట్ అయిపోతారు, ఇలా. ఓకే, ఈ బిహేవియర్ వల్ల మీకు అలా అనిపిస్తుంది. బట్ తర్వాత మీకు ఈ పర్సన్ బిహేవియర్ ఇంతే అని మీరు అలవాటు పడిపోతారు. ఎందుకంటే ఈ పర్సన్ వాంటెడ్లీ చేయట్లేదు, ఈ పర్సన్ అంతే. కానీ ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు ఇప్పుడు, కాబట్టి మీరు అలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఆఫ్టర్ 10 weeks ఈ పర్సన్ మీకు చాలా దగ్గరగా ఉంటారు. సో అప్పుడు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోరు. ఓకే, ఈ పర్సన్ అప్పుడు కూడా కమ్యూనికేషన్ చేంజ్ అయిపోతుందంటే చేంజ్ అవ్వదు, బట్ మీరు చేంజ్ అవుతారు. ఈ పర్సన్ బాగా అర్థం చేసుకుంటారు అప్పుడు. ఓకే, అది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇన్ ద కమింగ్ వీక్స్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటారు ఇద్దరు కూడా. మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా ఈ పర్సన్ ఏమనుకుంటారంటే మీరు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నా కూడా మీకు అట్లీస్ట్ కొంచెం కూడా ఆ ప్రైడ్ అనేది లేదు. అలా ఒక బెటర్ పర్సన్ లా చూస్తారు. ఓకే, ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీలో చూస్తున్నారు ఈ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని. ముందు ఇంకా మీకు రెస్పెక్ట్ అనేది పెరిగిపోతుంది ఈ పర్సన్ దృష్టిలో. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 5, మీరు రిపీటెడ్ నెంబర్ చూస్తారు ఇక్కడ. రిపీటెడ్ నెంబర్ చూస్తారు మీరు, లైక్ 444, 555, 333 అండ్ 222 అండ్ 111 ఆల్సో. అండ్ గ్రీన్ కలర్ ఫెదర్ కనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఫినాన్షియల్ అబండెన్స్ రాబోతుంది ఆర్ ఇన్హెరిటెన్స్ రాబోతుంది మీకు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like the video, hype the video and subscribe to 6 of Wands. 11 light.